మొన్న శివాజీ గారు దండోరా సినిమా ప్రమోషన్ సమయంలో ఆడవాళ్ళ గురించి చాలా మంచి మాటలు చెప్తూ రెండు చిన్న తప్పుడు మాటలు వాడారు. అది తప్పుడంటే కొంతమందికి ఆ విధంగా చెప్తేనే కానీ అర్థం అవ్వదు, తప్పు కాదు. కానీ ఏంటంటే కాంట్రవర్సీ చేయాలనుకుంటే కనుక అది తప్పే. అదేంటి, సామాన్లు లేదా దరిద్రముండలు, పోనీ అది తప్పే అనుకుందామండి. అలా అనుకుంటారు. ఏది ఆ విధంగా ఉండేవాళ్ళని, అందరినీ కాదు ఏమండి, అందరు ఆడవాళ్ళని కాదు, ఇది క్షమించాలి. ఇక్కడ అందరు ఆడవాళ్ళని కాదు, ఆ విధంగా ఉండేవాళ్ళని మాత్రమే ఆ మాట అన్నారు. పోనీ ఇదంతా లెక్కేస్తే దీనికి అనసూయ గారు వెంటనే కౌంటర్ ఇచ్చేసారు ఆ మన్నాడే. ఏ విధంగానూ ఆడవాళ్ళ స్వేచ్ఛ ఉంది, ఆడవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు అని. అయితే యాక్చువల్గా జబర్దస్త్ షోకి ప్రజెంటర్గాను లేదా యాంకర్గాను ఉన్న అనసూయ గారు ఒకసారి చాలా షార్ట్ లెంగ్త్ డ్రెస్ వేసుకొచ్చారండి. షార్ట్ లెంగ్త్ డ్రెస్ వేసుకొచ్చి కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలు మీద కాలు వేసుకుంటారు ఆవిడ. కూర్చోవడానికి వాళ్ళు తొడలు కనిపించి లోపల డ్రాయర్ కనిపించేలాగా ఆవిడ కూర్చుంటున్నారు. కూర్చోవడానికి ఆవిడ కాళ్ళు సరి చేసుకుంటున్నారు, ఇలాగా డ్రెస్సు లాక్కుంటున్నారు అనమాట. ఏది కూర్చోవడానికి ఇబ్బందిగా ఉందని. మరి అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ డ్రెస్సులు వేసుకోవడం దేనికి? అంతే కదా. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మంచి డ్రెస్సులు వేసుకుంటే నువ్వు ఈజీగా కూర్చోవచ్చు, చాలా బాగా కూర్చోవచ్చు. దానికి ఆ కురస డ్రెస్సులు వేసుకోవటం, మళ్ళీ దాన్ని కూర్చోవడానికి ఇబ్బంది పడిపోవటం, అంత ఇబ్బంది పడిపోయేటప్పుడు ఆ డ్రెస్సులు ఎందుకమ్మా మీకు? పోనీ దీని గురించి మళ్ళీ ఆడవాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు, వాళ్ళు నచ్చినట్టు ఉంటారంటే, నచ్చినట్టు ఉన్నప్పుడు మనకి రాజ్యాంగం లేదా హక్కుల ప్రకారం మాట్లాడితే అలాగ ఉండొచ్చు. కానీ మనం సభ్య సమాజంలో ఉన్నాం. సభ్య సమాజంలో ఉన్నప్పుడు దానికి కొంత బాధ్యతగానే ఉండాలి. ఎందుకంటే నిన్ను చూసి ఒక సెలబ్రిటీగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి కొంతమంది నిన్ను అనుకరించే వాళ్ళు ఉంటారు. నిన్ను అనుకరించే వాళ్ళు ఉన్నప్పుడు నీలాగానే వాళ్ళు కూడా డ్రెస్సులు వేసుకుంటే ఇది పెద్ద ఇదిరా అని అంటారు, ఒక పద్ధతి గల మనిషి అనరు. ఎందుకంటే అదంతా ఎందుకు, మనం తిరుపతి వెళ్తాం, చక్కగా శారీ కట్టుకున్నా రావాలి, లేదా పంజాబీ డ్రెస్ అన్న వేసుకురావాలి, లేకపోతే ఏదన్నారు. నువ్వు అటువంటి డ్రెస్సులు వేసుకొచ్చావు బయటకు గంటేస్తారు. ముందు 15,000 రూపాయల జీతగాడు కూడా, ఒక సెక్యూరిటీ కూడా నేను బయటకు గంటేస్తాడు. నాకు నచ్చినట్టు ఉంటాను, నేను నచ్చినట్టు వస్తానంటే రానిస్తారా? రానివ్వరు. ఇదివరకు మనకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు, కాలేజీల్లో చెప్పేవారు ఏమని, అమ్మ మీరు పంజాబీ డ్రెస్సులు వేసుకురావాలి కంపల్సరీ. ఎందుకని? నీ సభ్యత కోసం. సపోజు ఒక భర్త అండి, వాళ్ళ ఆవిడ మామూలు ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకుంటేనే ముందు డ్రెస్గా అర్జెంటుగా శారీ మార్చానంటాడు. ఎందుకంటాడు? పబ్లిక్లో బాగోదు కాబట్టి. కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆ బాధ్యత తగ్గట్టుగా నడుచుకుంటేనే మనకు విలువ ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. ఇందులో ఇప్పుడు ఈరోజు నాగబాబు గారు ఇన్వాల్వ్ అయిపోయిన ప్రకారం ఏంటంటే, శివాజీ గారిని నేను అంటలేదు, కానీ ఏంటంటే ప్రతి ఉమెన్కి రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ మనం మాట్లాడడం లేదంటారు. రైట్స్, హక్కులు ఇవన్నీ అండి ఎక్కడో ఉంటాయి. మనం మాత్రం నేల మీద ఉండాలి, రోడ్ల మీద తిరగాలి. రోడ్ల మీద తిరిగేటప్పుడు మనకు నచ్చినట్టు ఉండటానికి కుదరదు. ఇప్పుడు ఎక్కడో మనకి ఇంకా మన దేశంలో రాలేదేమో, సింగపూర్లో ఉమ్మేస్తేనే తప్పు, నువ్వు డ్రెస్ కాదు తుడిచిపెట్టి తీసుకుపోతారు. అటువంటి చట్టాలు మనకి ఎందుకు రావో ఇంకా నాకు అర్థం కాదు. రకరకాలుగా కోలైఫ్లు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయండి? అర్ధరాత్రి మాదాపూర్ మెయిన్ రోడ్లో తీస్తే గట్టిగా హక్ చేసుకుని మరీ తిరిగేస్తున్నారు. వాళ్ళ ఊళ్ళల్లో ఎలాగుంటుందంటే ఏమీ తెలియని పద్ధతిలో ఉంటారు. ఈ మాట అనొచ్చు అనకూడదు. ఏమీ తెలియని వాళ్ళగా ఇళ్లలో ఇంటి దగ్గర అసలు అంటే పాపం దీనికి చదువు తప్ప ఇంక వేరే ఏమీ తెలియదేమో అనుకుంటారు మిగిలిన వాళ్ళ తల్లిదండ్రులు. కానీ అది బయటకు వచ్చాక, సిటీకి వచ్చాక తిరిగే చేష్టలన్నీ వేరు అన్నమాట. అవన్నీ మనకు తెలుసు, వాళ్ళకే తెలుసు. ఎంత చండాలంగా ఉంటే పబ్లిక్లో చీ అంటారన్న సంగతి తెలుసు. ఇదెందుకంటే ఆవిడ వరమహాలక్ష్మి లేదా పట్టు చీరల షోరూమ్లకి ఓపెనింగ్కి వెళ్తూ ఉంటుంది. ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్తుంది. షార్ట్ డ్రెస్కుని వేసుకెళ్ళచ్చు కదా. లోపల ఇవన్నీ లోయర్ ఇవన్నీ కనపడేటట్టు వేసుకెళ్ళచ్చు కదా. నువ్వు మిగిలిన షోలకి మిగిలిన సమాజాన్ని ఉద్ధరించేలాగా మాట్లాడినప్పుడు అక్కడ కూడా అలాగే వెళ్ళొచ్చు కదా. ఎందుకెళ్ళో? నిన్ను అక్కడ రానివ్వరు. ఎందుకంటే నిన్ను డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకు హక్కులు ఉన్నాయంటే నీ హక్కు లేదు, తొక్కలేదు, బయట పో, నేను డబ్బులు ఇస్తున్నానని చెప్తారు. నాగబాబు గురించి ఎలాగంటే, ఆయన శివాజీ గారిని అది నాకు తెలిసిన ఆయనే. కానీ ఏంటంటే నేను శివాజీ గురించి అని అంటలేదు. ప్రతి ఆడదానికి హక్కు ఉంది, హక్కు ప్రకారం వాళ్ళు ఉండాలి. వాళ్ళ హక్కుని మన హరించే హక్కు మనకు లేదు అనేదో హక్కుల గురించి చెప్తున్నారు. కరెక్టేనండి. కానీ ఏంటంటే నాగబాబు గారి విషయంలో నేను వ్యతిరేకించేది ఏంటంటే, ఆయన ఎప్పుడు మంచి విషయాలు చెప్పరు. పోనీ చెప్పుదామన్నా సరే ఎందుకులే మనకెందుకు కాంట్రవర్సీ, మనకు అవసరం ఏముందన్నట్టు ఉంటారు. కానీ ఒక పెద్ద తరహాగా ఉండి, ఒక హోదాలో ఉండి, ఒక పొజిషన్లో ఉండి
ఒక వ్యక్తిగతంగా ఆయనకి 60 ఏళ్ళు నిండి మనం మంచి చెప్పకపోతే మనకు హోదా ఉన్న ఒకటే, ఉద్యోగం ఉన్న ఒకటే, ఏమున్నా ఒకటే, మనకు అవసరం లేదు. అవునండి. ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చారు కరెక్టే. ఆయన పెద్ద తరహాగా ఉన్నప్పుడు మంచి మాటలే చెప్పాలండి. ఆయన ఏదో శివాజీ మాటలో తప్పే ఉందండి. శివాజీ గారు అన్నది ఆడది ప్రకృతి లాంటిది అన్నారు. స్త్రీ ప్రకృతి. ప్రకృతి అంటే నువ్వు ఆడదాన్ని 100 రెట్లు స్థాయిలో పెట్టాడు పైన. స్త్రీ అమ్మలాంటిది అన్నాడు. లేకపోతే సావిత్రి గారు, సౌందర్య గారిని ఉదహరించారు. అది కరెక్ట్ కదా. దాని గురించి ఎవరన్నా మెచ్చుకున్నారు ఎందుకని? స్త్రీ ప్రకృతి లాంటిది అన్న మాట ఎంత గొప్ప మాట అండి. ఒక్కళ్ళు కూడా సమర్థించలేదు దాన్ని, ఒక్కళ్ళు కూడా మెచ్చుకోలేదు ఆయన్ని. ఏదో సామాన్లు అన్న దానికి ఏడుతారండి. మా చిన్నప్పుడు అండి ఒక తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన ఏమన్నారు అంటే తేరగా వస్తే తలవార్లు వీప్ అన్నమాట. అది పెద్ద బూతు మాట, అది అనకూడదు. కానీ ప్రతి సమాజంలో 100కి 95 మంది మనం బూతు మాటలే మాట్లాడతాం. బయటకు వచ్చినప్పుడు మనకి ఏదైనా చిరాకు వస్తే మొట్టమొదటి మాట బూతు మాటే. అది పబ్లిక్లో ఉంటుంది. నువ్వు ఎక్కడో రాజ్యాంగం, హక్కులు ఇవన్నీ మనకు అనవసరం అండి. సమాజంలో నువ్వు నడవటం నేర్చుకో ముందు. ఎందుకంటే వాళ్ళు పెద్ద తరహా మా అమ్మాయి అలా తిరుగుతుంది, నాకు అలాగ మేము అటువంటి హై ప్రొఫైల్ ఆడవాళ్ళ గురించే మాట్లాడతామంటే అది అలా హై ప్రొఫైల్ ఆడవాళ్ళు కేవలం 5% ఉంటారు. మిగిలిన 95% కూడా సమాజంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ముందు ఎదవేసాలు వేసుకుంటే తిరిగితే కనుక దాన్ని ఆ వ్యక్తిని ఏమంటారంటే ప్రత్యేకంగా మనం చెప్పక్కలేదు, అందరికీ తెలుసు. అలా తిరిగితే ఇదేదో పెద్ద ఇదనుకుంటారు, పెద్ద బోక్ అనుకుంటారు సింపుల్గా చెప్పాలంటే. అది ఎందుకంటే ఆ మాటలు ఆడవాళ్ళు అనిపించుకునే కర్మేటండి. ఎంతో గౌరవం ఆడవాళ్ళు అంటే సమాజంలో ఎంతో గౌరవం. ఏది బాగా నడుచుకునే ఆడవాళ్ళకే, అందరికీ కాదు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటే ఎంతో విలువ. ఇప్పుడు సపోజ్ మనం చీర కట్టుకుని వచ్చింది మన చిన్నప్పుడు, నా చిన్నప్పుడు పోను ఇప్పుడు నడుస్తుందేమో, ఎవరన్నా ఎదురొస్తే చక్కగా అందమైన చీర కట్టుకుని ఉన్న వాళ్ళని ఎదురు రమ్మనేవారు. లేకపోతే సింపుల్ జుట్టు వేసుకుని బొట్టు లేకుండా తిరుగుతున్న వాళ్ళని ఎదురు రమ్మనేవారు కాదు. ఎందుకంటే అమ్మ ఇది ఎదురు వచ్చిందేట్రా అనుకునేవారు. ఎందుకంటే నిండుదనానికి పద్ధతికి ఎంతో అర్థం ఉంది, దాని విలువ ఉంది. నాగబాబు గారు ఇంటర్వ్యూ ఇస్తే ఎంటర్ అవ్వటం నేను సమర్థించనండి. ఎలాగంటున్నానంటే ఆయన పెద్ద తరహాగా ఉండి, ఆయనకు ఒక హోదా ఉండి, ఆయన ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి మంచి మాటలు, సమాజానికి ఉపయోగపడే మాటలే చెప్పాలి. కానీ ఎవరన్నా చెప్తున్న వాళ్ళని అడ్డగించేలాగా మాట్లాడితే మంచి చెప్పేవాడు కూడా రేపు కనపడ్డావు. అవునా కదా?